వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మనలో చాలామంది ఈ తప్పు చేస్తూనే ఉంటాము. ఒక్కసారి కూడా రియలైజ్ అవ్వము. మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఈ తప్పు చేస్తూనే ఉంటాము. కానీ ప్రతిసారి మారాలి మారాలి అని అనుకుంటాం. కానీ ఆ సిచ్యువేషనో లేదంటే ఆ టైమో కానీ మళ్ళీ మళ్ళీ ఇదే మిస్టేక్ మనలో చేసేలాగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట. మరి ఇంతకీ ఏంటా మిస్టేకు? మనం చేసిన తప్పేంటి? ఈ విషయంలోకి వెళ్ళిపోదాం. ఏం లేదండి, ప్రతి ఒక్కళ్ళం కూడా ఎక్కడో ఒక చోట విన్నది ఏదో ఒకటి మనం ఏదో ఒక సిచ్యువేషన్‌లో నిజమేనేమో, అవునేమో అని మన చెవులతో వినకపోయినా కానీ ఏదో నోటి ద్వారా వచ్చింది వినేసి నమ్మేస్తూ ఉంటాము. ఎంత నమ్మకూడదు అని మనల్ని మనము గట్టిగా ఉంచుకుందాం అనుకున్నా కూడా మానవ సహజం కాబట్టి, మానవులే తప్పిదాలు చేస్తూ ఉంటారు కాబట్టి, మనం విన్నది ఎంతో కొంత మన మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తదనమాట. సో, అలా విన్నదాన్ని ఎంతవరకు నిజం అనే క్లారిటీ మనకు తెలిసిన తర్వాత ఒక ఒపీనియన్‌కి రావడం కరెక్టేమో కానీ, మనము టక్కుమని ఒక ఒపీనియన్‌కి వచ్చేసి, దాన్ని బేస్ చేసుకొని మనం తదుపరి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎంత మాత్రము కరెక్ట్ కాదో ఇది మీకులో కూడా చాలామందికి తెలుసు. అయినా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా ఈ తప్పు చేస్తూ ఉంటాం కాబట్టి, నా వంతుగా నేను మీకు చెప్తున్నాననమాట. ఇంకోటేంటి అంటే అబద్ధం అనేది ఎప్పుడైనా చాలా వేగంగా వెళ్ళిపోద్దనమాట. ఎందుకంటే అబద్ధానికి వేగం ఎక్కువనమాట. నిజానికి నిలకడ ఎక్కువనమాట. ఎందుకంటే అది నిజం కదా! నిజం ఎక్కడికి మారిపోదు, ఎప్పటికీ మారిపోదు కాబట్టి అది నిలకడగానే ఎక్కడ ఉందో అక్కడే ఉంటదనమాట. కానీ అబద్ధం అనేది ఒక నోటి నుంచి ఇంకొక నోటికి, ఒక చెవి నుంచి ఇంకొక చెవికి రకరకాలుగా ఎవరికి నచ్చిన స్టోరీలు వాళ్ళు అందులో ఇన్వాల్వ్ చేసేస్తారు కాబట్టి రకరకాలుగా తయారయ్యి అది వేగాన్ని పుంజుకొని చాలా త్వరగా అందరికీ చేరిపోతదనమాట. ఎప్పుడూ కూడా జీవితంలో విన్నది ఎంతవరకు నమ్మాలి? అసలు అది నిజమా? అబద్ధమా? ఒక క్లారిటీకి వచ్చిన తర్వాతనే మీరు వేరే వాళ్ళకి డిస్కస్ చేయాలంటే అంటే చేయదగ్గ విషయము, వేరే వాళ్ళు మనవాళ్ళు, అక్కడి నుంచి ఎక్కడికి పోదు. అలా అనుకున్నప్పుడు ఏదైనా షేర్ చేయాలనిపిస్తే చెయ్యండి. బట్ కానీ నిజానిజాలు తెలుసుకొని చేయండి. ఈ నిజానిజాలు తెలుసుకోవడం వల్ల ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి ఆ విషయం ఇంకొంచెం స్టోరీ యాడ్ అయ్యి వెళ్ళడం వల్ల ఎన్నో జీవితాలు పోతాయి. ఎంతోమంది రిలేషన్‌షిప్స్ దెబ్బతింటాయి. జీవితంలో ఎన్నో ఎన్నో మనము ఇది చేయకుండా ఉంటే బావుండు అని చెప్పేసి రిగ్రెట్ ఫీల్ అయ్యేలాగా చేసే సన్నివేశాలు ఎన్నో వస్తాయన్నమాట. ఎప్పుడది నువ్వు చెవిన పడిన మాట విని దాన్నే నిజమని నమ్మి తదుపరి నిర్ణయాలు తీసుకున్నప్పుడు. నువ్వు ఒక చెవిన విన్నది ఈజీగా వదిలేసినప్పుడు అది నిజమా? కాదా? అనేది కూడా తెలుసుకోవద్దు. నాకు అనవసరం అని అనుకున్నప్పుడు ఎలాంటి నష్టము నీకు జరగదు, పక్క వాళ్ళకి జరగదు. ఎప్పుడైతే ఆ విన్న దానిలోనూ నీకు నువ్వు వినకుండా ఎవరో ద్వారా వచ్చినప్పుడు విన్నయి మాత్రం ఖచ్చితంగా నీకు నిన్ను ఎఫెక్ట్ చేయొచ్చు ఒక్కొక్కసారి. పక్క వాళ్ళని నీ వల్ల ఎఫెక్ట్ చేయొచ్చు. సో, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు ఎక్కడా కూడా తప్పుగా అయ్యేలాగా చేసుకోవద్దు. ఎదుట వాళ్ళని కూడా మీ నిర్ణయాలతో తప్పుగా అయ్యేలాగా చేసి వాళ్ళ జీవితాల్లో మీ వలన బాధ అయ్యేలాగా చేయొద్దు దయచేసి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.